మణిపూర్లో మారణ హోమం జరిగిన 29 నెలలు 770 రోజుల మౌనం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ పర్యటిస్తూ ఉండటం కీలకంగా మారింది. సెప్టెంబర్ 13న పర్యటిస్తారు. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు. జాతుల మధ్య వైరంలో 260 మందికి పైగా చనిపోయారు. 60,000 మంది వలస వెళ్లిపోయారు. చాలా దారుణాలు జరిగాయి. మరి మోదీ పర్యటన ఎలాంటి మెసేజ్ను ఇవ్వబోతోంది? కీ, పెన్, వాటర్ బాటిల్, బ్యాగ్, హ్యాండ్కర్చీఫ్, గొడుగు, లైటర్, అగ్గిపెట్టె, గుడ్డ ముక్క, షార్ప్ ఆబ్జెక్ట్ ఇవన్నీ బ్యాన్. అదేంటి, చేతి ఖర్చు కూడా ఉండొద్దా? ఎక్కడ ఈ బ్యాన్ అనుకుంటున్నారా? మణిపూర్లో. అవును, మీరు విన్నది నిజమే. 2023లో మణిపూర్ అల్లర్ల తరువాత ఇన్నాళ్లకు వెళుతున్న ప్రధాని మోదీ సభకు వెళ్లే వారికి ఈ బ్యాన్ వర్తిస్తుంది. భద్రతా చర్యలు అలా ఉన్నాయి మరి. ఎందుకంటే మణిపూర్ కుకీలు, మొయిటీల జాతుల మధ్య వైరంతో యుద్ధ భూమిగా మారిన రోజులున్నాయి. ఇప్పుడు ప్రధాని వెళుతుండటంతో భద్రతా చర్యలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రధాని మోదీ మణిపూర్ పర్యటనలో అటు కుకీలు, ఇటు మొయిటీలు ఇద్దరిని సంతృప్తిపరిచేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఎలా అంటే, కుకీలు ఎక్కువగా ఉండే చుర్చాంద్పూర్లో పర్యటన, బహిరంగ సభ ఉంది. అలాగే మొయిటీలు ఎక్కువగా ఉండే ఇంపాల్లోని కంగ్లా ఫోర్టులో శంకుస్థాపనలు, బహిరంగ సభ పెట్టారు. సో 2 వర్గాలకు సమ ప్రాధాన్యమిస్తున్నాం, అందరి అభివృద్ధే ముఖ్యం అన్న సందేశాన్నిచ్చేలా టూర్ను సెట్ చేశారు. 1200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అలాగే 7,300 కోట్ల విలువైన మరిన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఎన్ బీరెన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా తర్వాత ఫిబ్రవరి నుంచి మణిపూర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. చుర్చాంద్పూర్ పీఎస్ గ్రౌండ్ లో జరిగే సభకు హాజరయ్యే ప్రజలు కీ, పెన్, వాటర్ బాటిల్, బ్యాగ్, కర్చీఫ్, గొడుగు, లైటర్, అగ్గిపెట్టె, గుడ్డ ముక్క, పదునైన వస్తువులు తీసుకురావద్దని ఆదేశాలు వెళ్లాయి. ప్రధానమంత్రి పేరు ప్రస్తావించకుండానే మరో నోటిఫికేషన్లో 12 ఏళ్లలోపు పిల్లలను, అనారోగ్య వ్యక్తులను వేదిక వద్దకు తీసుకురావద్దని సూచించారు. మోదీ పర్యటనతో చుర్చాంద్పూర్ జిల్లాలో ఎయిర్ గన్లను నిషేధించారు. ఇంపాల్లోని 237 ఎకరాల కాంగ్లా ఫోర్ట్, అలాగే చుర్చాంద్పూర్ పీస్ గ్రౌండ్ చుట్టూ కేంద్ర రాష్ట్ర బలగాలను మోహరించారు, బ్యారికేడ్లు పెట్టారు. ప్రధాని పర్యటనను కుకీ, మొయిటీ గ్రూపులు స్వాగతిస్తున్నాయి. తమకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాయి. మణిపూర్కు హింసాత్మక ఘర్షణల చరిత్ర ఉందని, ఇలాంటి సమయంలో ప్రధాని వచ్చి పీస్ మెసేజ్ ఇస్తారన్న ఆశాభావంతో మరికొందరున్నారు. ఒక భవిష్యత్కు మార్గం ఏర్పడుతుందన్న భావనతో కుకీ, మొయిటీలున్నారు. ప్రధానిని స్వాగతించే కార్యక్రమంలో స్థానిక సంప్రదాయ నృత్యాలు వద్దని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. శాంతి ప్రక్రియకు కేంద్రం సిద్ధంగా ఉందన్న విషయాన్ని జనంలోకి తీసుకువెళుతున్నారు. ఎస్ఓఓ ఒప్పందం పునరుద్ధరణ, NH-02 పై ఫ్రీ మూవ్మెంట్ ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రారంభించబోయే ఈ ప్రాజెక్టులు ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలను పెంచుతాయంటున్నారు. ప్రధాని మొదట చుర్చాంద్పూర్ వెళతారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని ఇంపాలొస్తారు. అల్లర్లలో బాధితులైన వలస వెళ్లిన వారితో మాట్లాడతారు. వారి సమస్యలను వింటారంటున్నారు. మణిపూర్ను భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీకి కేంద్ర బిందువుగా, ఆగ్నేయాసియాకు గేట్వేగా చూస్తోంది. ప్రధాని మోదీ పర్యటనతో రాష్ట్రంలో శాంతి, సాధారణ పరిస్థితులు, వేగవంతమైన అభివృద్ధికి రూట్ క్లియర్ చేస్తుందని ఆశిస్తున్నారు. పరస్పర విశ్వాసం పెరగటం, అభివృద్ధి దిశగా అడుగులు పడాలని కోరుకుంటున్నారు. 2023 మే నుంచి కుకీ, మెయితీ జాతుల ఘర్షణ తర్వాత ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లలేకపోవడంపై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు కూడా తీవ్రంగా విమర్శలు చేశాయి. ఇన్నాళ్లకు ఆయన వెళ్తూ ఉండటం 2026 ఎలక్షన్లకు ముందు బీజేపీ ఇమేజ్ బూస్టప్ కోసమే అని అంటున్నాయి. మరి మోదీ పర్యటనతో అసలేం జరగబోతోంది? आज जब मैं आपके बीच आया हूं, इस लोकतंत्र के मंदिर के पास खड़ा हूं, तब मेरा हृदय पीड़ा से भरा हुआ है, क्रोध से भरा हुआ है। मणिपुर की जो घटना सामने आई है, किसी भी सभ्य समाज के लिए ये शर्मसार करने वाली घटना है। पाप करने वाले, गुनाह करने वाले कितने हैं, कौन है, वो अपनी जगह पे है, लेकिन बेइज्जती पूरे देश की हो रही है। 140 करोड़ देशवासियों को शर्मसार होना पड़ रहा है।
రైట్, ఇది ప్రధాని మోదీ మణిపూర్లో అల్లర్ల తరువాత 2 ఏళ్ల క్రితం మాట్లాడిన మాట. పార్లమెంట్ ఆవరణలో మాట్లాడారు గాని మణిపూర్ వెళ్లే సాహసం చెయ్యలేకపోయారన్న వెర్షన్ను విపక్షాలు వినిపిస్తూ వచ్చాయి. ఇన్నాళ్లకు ప్రధాని మోదీ పర్యటన సాధ్యమైంది. అయితే మణిపూర్ ప్రజలు 29 నెలలు ఎదురు చూశారని, 3 గంటల పర్యటనతో ఏం సాధిస్తారని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తోంది. మణిపూర్కు ఇది అవమానమని పొలిటికల్ స్టంట్ గా చెప్తున్నారు. మణిపూర్లో అల్లర్లు జరిగిన తర్వాత రాహుల్ గాంధీ 2023 జూన్, 2024 జులై, అదే ఏడాది నవంబర్లో పర్యటించొచ్చారు. వారికి ధైర్యం చెప్పారు. ఇప్పుడు ప్రధాని వెళుతుండడంతో 29 నెలల మౌనం తర్వాత ఇప్పుడొచ్చి ఏం సాధిస్తారన్న పాయింట్ను వినిపిస్తున్నారు. 2024 నవంబర్లో మళ్లీ హింస చెలరేగినప్పుడైనా మోదీ వచ్చి ఉండాల్సిందని, కానీ అలా జరగలేదన్నారు. మణిపూర్లో మోదీ మదర్ ఇండియాను కిల్ చేశారని గతంలో పార్లమెంటులో రాహుల్ ఫైర్ అయ్యారు. ఎన్నో విదేశీ టూర్లకు వెళ్లిన మోదీ మణిపూర్కు వెళ్లకపోవడంపై ఖర్గే కూడా గతంలో రియాక్ట్ అయ్యారు. జూలైలో రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యాక పార్లమెంటులో జస్టిస్ ఫర్ మణిపూర్ స్లోగన్లిచ్చారు. మోదీ కూడా వెళ్లాలన్నారు. సో ప్రస్తుతానికైతే మోదీ పర్యటిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన తర్వాత హింస తగ్గింది. దీంతో పర్యటనకు మార్గం సుగమం అవటంతో వెళుతున్నారంటున్నారు. ఇప్పుడు మోదీ టూర్, పీస్ ఇనిషియేటివ్, అలాగే డెవలప్మెంట్ డ్రైవ్ గా బీజేపీ నేతలు చెప్తున్నారు. మోదీ పర్యటన తర్వాత మణిపూర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందన్న ప్రచారం కూడా జోరందుకుంటోంది. మొత్తంగా సామాన్య ప్రజలు, రిలీఫ్ క్యాంపుల్లో ఉండేవారు, పట్టణాల్లో నివసించేవారు శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నారంటున్నారు. మరి ఆ దిశగా ప్రధాని మోదీ పర్యటన ఎలాంటి పునాది వేస్తుందన్నది చూడాలి.